ఉంటాడో అట్టి వ్యక్తి సాక్షాత్తు శివునిచే దేవతలు కూడా అతన్ని పూజిస్తారట. శివుడే వచ్చి ఆశీర్వదిస్తాడు, దేవతలే ఆ వ్యక్తిని పూజిస్తాడట. వాని యందు కోరినటువంటి ఫలములు, ఇంకా ఏ ఏ ఫలములనైతే కోరుతాడో వాటన్నిటినీ దేవతలే దగ్గర ఉండి మరి చక్కబెడతారయ్యా అనేటువంటి విషయాన్ని శౌనకాది మహామునులందరికీ తెలియజేస్తూ ఉన్నట్ట సూత బ్రహ్మ. ఓ శౌనకాది మహామునులారా, ఈ శివ పురాణమునందు విద్వేశ్వర రుద్ర వినాయక ఉమామాతృ ఏకాదశ రుద్ర కైలాస శతరుద్ర కోటి రుద్ర సహస్ర కోటి రుద్ర వాయు ధర్మ సంహితలకు ఖండములు గలవు. పూర్వము శివుడి ద్వారా ఎప్పుడైతే ఈ శివపురాణము 1,00,000 శ్లోకములుగా చెప్పబడిందో దీని లోపల ఉన్నటువంటి సంహితలు మొత్తం ఎన్ని అంటే 12 సంహితలుగా ఉండేవట. వ్యాస పరమాత్మ దీన్ని కుదించి 24,000 శ్లోకములకు ఎప్పుడైతే చేశాడో ఇది 7 సంహితల కింద కుదించబడిందట. కాబట్టి ఓ ప్రోత్తములారా, 24,000 శ్లోకముల చేత శివ మహాపురాణము 7 సంహితలుగా కలియుగమున చెప్పబడే కలియుగంలో ఈ యుగ ప్రమాణం ప్రకారంగా 7 సంహితలుగా అందజేయబడింది. వ్యాసుడు దాన్ని సంక్షిప్తం చేసి 7 సంహితలు 24,000 శ్లోకముల చేత ఈ శివ మహాపురాణాన్ని విశేషముగా నిర్మించి లోకార్పణము చేసి మన అందరికీ శివానుగ్రహం కలిగేటట్టు చేశాడయ్యా. ఓ శౌనకాది మహామునులారా, దీని యందు మొట్టమొదటిది విద్వేశ్వర సంహిత. 7 సంహితలు ఏమిటి? మొట్టమొదటిది విద్వేశ్వర సంహిత, రెండవది రుద్ర సంహిత, మూడవది శతరుద్ర సంహిత, నాలుగవది కోటి రుద్ర సంహిత, ఐదవది ఉమా సంహిత, ఆరవది కైలాస సంహిత, ఏడవది వాయు సంహిత. ఇలా 7 సంహితలుగా మనకు శివపురాణము అద్భుతంగా చెప్పబడింది. ఈ శివ మహాపురాణము వేదములతో సమానమని మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నానయ్యా ఋషికుందములారా. కాబట్టి సర్వశ్రేష్టమైనటువంటి మోక్షాన్ని కలిగించేటువంటిదైనటువంటి ఈ శివపురాణము ఒక్కసారి ఏంటే చాలయ్యా, వాళ్ళకు అద్భుతమైనటువంటి మోక్షం కలుగుతుంది. దీని యొక్క మహిమ ఈ లోకంలో ఇంకా దేనితో సరితూగనటువంటిదయ్యా ఓ శౌనకాది మహామునులారా అన్నటువంటి విషయాన్ని చెప్పాడు. శివ నిర్మితమైనటువంటి ఈ పవిత్ర పురాణము శివభక్తాగ్రగణ్యుడైన వ్యాసుడు గ్రహించి, ఎప్పుడైతే శివ నిర్మితమైనటువంటి అంటే శివుడి ద్వారానే సాక్షాత్తుగా నిర్మించబడ్డటువంటి ఈ శివ మహాపురాణము వ్యాసుడు ద్వారా గ్రహించి సర్వమానవాళి యొక్క ఉపకారము చేయగోరి సంక్షిప్తము చేసి సాటిలేని పురాణము ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక దుఃఖత్రయములను నివారించు. ఈ శివ మహాపురాణము 3 కష్టములను తొలగిస్తుందట. మనం భాగవతంలో చెప్పుకున్నాం ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక కష్టములు. ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక కష్టాలు, ఈ 3 కష్టాలే ఎవరైనా అనుభవిస్తారు. ఎలాగంటారా? ఆధ్యాత్మిక కష్టం అంటే నీకు నువ్వుగా తెచ్చుకునే కష్టం. ఎవరు నీకు ఆ కష్టాలు కలిగించరు, మనకు మనమే కొన్ని కష్టాలను తెచ్చుకుంటాం. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఆ పని చేయకుండా ఉంటే బాగుంటుండే, అనవసరంగా నా కష్టాలు నేను తెచ్చుకున్నాను అనిపిస్తుంది. అలాంటి కష్టాలను ఆధ్యాత్మిక కష్టములు అంటారు. రెండవది ఆది భౌతిక. ఈ కష్టములు నీ ప్రమేయం లేకుండా ఎదుటి వారి వల్ల నీకు వచ్చేటువంటి కష్టం. రోడ్డు పైన ఒక పక్కకు నడుచుకుంటూ వెళుతూ ఉన్నావు, వెనక నుండి వచ్చినటువంటి వాహనం నీకు గుద్దిందనుకో, అది ఆది భౌతిక కష్టం. అంటే నీ ప్రమేయం ఏం లేదు, నీ దోవలు నువ్వు వెళుతూ ఉంటే ఎవడో వచ్చి నీకు కష్టాన్ని కలిగించాడు, ఇది ఆది భౌతిక కష్టం. మూడవది ఆది దైవిక. ఈ ఆది దైవిక కష్టం అంటే మనం అనేక జన్మలలో చేసినటువంటి పాప పుణ్య ఫలితముల చేత మనకు భగవంతుడు ఈ జన్మలో మానవుడిగా ఎత్తిన మనకు అనేక కష్టములను మనం అనుభవిస్తూ ఉన్నాం. వాటిని అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను రోజు గుడికి వెళ్తూ ఉంటాను, రోజు గురువుగారు మీరు చెప్పినట్టు భగవన్నామ సంకీర్తన చేస్తూ ఉన్నాను, అనేకములైన దానములు ధర్మాలు చేస్తూ ఉన్నాను, కానీ మా ఇంట్లో సరిగ్గా ఆరోగ్యాలు బాగా ఉండడం లేదు, మాకు ఇంకోటి అని చాలా రకాలైనటువంటి
రకమైనటువంటి బాధలను అనుభవిస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ ఆది దైవిక కష్టములు. అంటే భగవంతుడు పూర్వజన్మలో నువ్వు చేసినటువంటి పాపముల వల్ల గత జన్మ కృతం పాపం వ్యాధి ఆ పాపములు వ్యాధి రూపంలో మనను పట్టి పీడిస్తూ ఉంటాయి. ఇది ఆది దైవిక కష్టము. ఇలాంటి 3 కష్టముల నుండి దూరం చేయగలిగినటువంటి ఏకైక సాధనమే శివమహాపురాణం. ఈ శివమహాపురాణాన్ని ఎప్పుడైతే శ్రేష్టమైనటువంటి బుద్ధి చేత, అద్భుతమైనటువంటి చిత్తము చేత నీ బుద్ధిని ప్రచోదనము చేసుకొని ఎప్పుడైతే వింటావో అప్పుడు ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది అని సాక్షాత్తు ఈశ్వరుడే మనకి ఈ పురాణంలో తెలియజేస్తూ ఉన్నాడు. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ భోలా శంకర భగవానికి జయ. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ భోలా శంకర భగవానికి జయ. ఒక కల్పము గడిచిన తర్వాత 6 సమూహాలకు సంబంధించినటువంటి ఋషులు, చూడండి 6 సమూహాలు అన్నారు. అంటే మన లోపల కూడా 6 గుణాలు ఉన్నాయి కదా, అరిషడ్ వర్గములు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు. ఇవన్నీ ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాయో తెలుసా? ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉంటాయి. నేను గొప్పదాన్నంటే నేను గొప్ప అని. కామం ఎప్పుడు నేను 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 అని కామము తను పేరుపోతుంది. లోభగుణం ఎక్కువగా పెట్టాలని అది పేరుపోతూ ఉంటుంది. ఇలా 6 గుణాలు మన లోపల ఉండి మనని బాగా ప్రభావితం చేస్తూ ఎవరు గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అని అవి ఎప్పుడు పోట్లాడుతూనే ఉంటాయి. అందుకని కల్పములో 6 ఋషి సమూహములు అని చెప్పింది శివపురాణం. ఋషి సమూహాలతో ఈ అరిషడ్ వర్గాలను పోల్చి వీళ్ళందరూ కూడా ఒకరితో ఒకరు చర్చించుకుంటూ ఉన్నారట. 6 సమూహాలు. ఈ లోకంలో ఎవరు గొప్ప? ఈశ్వరుడు గొప్పవాడా, విష్ణువు గొప్పవాడా, ఇంకో దేవుడు గొప్పవాడా, ఇంకో దేవుడు గొప్పవాడా? ఇలా ఎవరు గొప్పవాడు అని 6 ఋషి సమూహాలు పోట్లాడుతూ ఉన్నాయి. ఇలా పోట్లాడుతూ ఉంటే బ్రహ్మోవాచ, బ్రహ్మదేవుడు వాళ్ళందరికీ ఋషి సమూహాలకు చెబుతూ ఉన్నాడట. బ్రహ్మ అన్నటువంటి మాటే మొదటి వాడు అని అర్థం. అంటే సృష్టి ఆయనతోనే ప్రారంభమైంది కాబట్టి సృష్టిలో ఎవడు గొప్పవాడో చెప్పగలిగేటువంటి వాడెవడు? బ్రహ్మదేవుడే. అందుకని బ్రహ్మోవాచ, బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్నాడు, యతో వాచో నివర్తంతే, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసః సహ యస్మాత్ సర్వమిదం బ్రహ్మ విష్ణు రుద్రేంద్ర పూర్వకం సహ భూయేంద్రియైః సర్వైః ప్రథమం సంప్రసూయతే ఏష దేవో మహాదేవః సర్వజ్ఞో జగదీశ్వరః, సర్వజ్ఞో జగదీశ్వరః. ఎవరిని వర్ణించడంలో వాక్కులు విఫలము చెందుతాయో, ఎవరి మనస్సును కూడా తెలుసుకోలేరు. సృష్టి ఆదియందు బ్రహ్మ విష్ణు రుద్రాది ఇంద్రాది దేవతలు కూడా పంచభూతములతో సహా ఇంద్రియములతో కూడినటువంటి ఈ సమస్త జగత్తు ఎవడి నుండైతే పుట్టిందో, ఎవడి లోపలికైతే లయమైపోతూ ఉన్నదో వాడే మహాదేవుడు అని బ్రహ్మదేవుడు చెప్పాడు. అందుకనే మనకు భాగవతంలో గజ
లోకంలో నేను ఎవరి గురించి ప్రార్థన చెయ్యాలి అన్న ఆలోచన కలిగితే ఎవ్వని చేజనించు లోకం ఎవ్వని యందు లీనమయ్యుండు అని తన మనసులో ఉన్న భావాన్ని తెలియజేశాడు. ఈ లోకము ఎవరి నుండైతే పుడుతూ ఉన్నదో, మళ్ళీ ఎవరి లోపలికి లయమైపోతూ ఉన్నదో వాడే మహాదేవుడు. కాబట్టి ఈ లోకంలో మహాదేవుడే గొప్పవాడు అని బ్రహ్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మునులందరూ బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాటలు విని వాళ్ళందరూ కూడా అన్నారట, సర్వశ్రేష్టమైనటువంటి సాధ్యము ఏది ఈ లోకంలో? ఆ సాధ్యమును సాధించేటువంటి శ్రేష్టమైనటువంటి సాధనము ఏది? సాధ్యము కోరేటువంటి సాధకుడు ఎట్లా మాకు ఆ దైవాన్ని పట్టుకోవాలి? ఈ విషయం అంతా తెలుసుకోవాలని కోరికగా ఉన్నదయ్యా అన్నారు. అంటే అసలు మనిషి సాధకుడిగా ఎలా మారాలి, ఎలా భగవంతుణ్ణి పట్టుకోవాలో, ఆ మహాదేవుణ్ణి ఎలా పట్టుకోవాలో మాకు వినాలని కోరికగా ఉన్నదయ్యా అని చెప్పగానే ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాడండి శౌనకాది మహామునులందరికీ సూత మహర్షి. మనసా మననం తస్య మనసా మననం తస్య మహాసాధనముచ్యతే శ్రోత్రవ్యః కీర్తితశ్చైవ మతం తస్య మహేశ్వరః మతం తస్య మహేశ్వరః. శివపదాన్ని పొందేటువంటి శివపదాన్ని ఏదైతే మనం అనుకుంటామో నేను శివపదాన్ని పొందుతాను అని అనుకోవడమే సాధ్యము. అది సాధ్యమవుతుందా అంటే శివుణ్ణి చేరుకోవడం ఎవరికైనా సాధ్యమే. కేవలం నీవు సాధకుడవు కావాలి. అది సాధ్యమైనటువంటి విషయమే. శివుణ్ణి చేరుకోవడం కష్టమైనదేం కాదు. కానీ నీ లోపల సాధకుడు ఉంటేనే అది సాధ్యమయ్యేటువంటిది. సాధకుడు ఎలా ఉండాలి? నిరంతరము ఈశ్వరనామ సంకీర్తనను మననం చేస్తున్నటువంటి వాడై ఉండాలి. వాణి గురించి మాత్రమే తప్పించేటువంటి వాడు, జపించేటువంటి వాడై ఉండాలి. ఇలా సాధ్యము సాధకుడి వల్ల అది తీరేటువంటిదే. అంటే మనము ఏదైనా సాధించాలి అంటే మన లోపల సాధన ఉంటే దాన్ని తప్పకుండా సాధించగలుగుదాం అని ఈశ్వరుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు.